కు రాజీనామా చేస్తూ మాజీ మంత్రి లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ బంధానికి జీవన్ రెడ్డి తెగదెంపులు చేసుకున్నారు. రాజీనామా లేఖను ఏఐసీసీ పీసీసీకి పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ అనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన ఎవరు అడ్డు వస్తే వారిని తొక్కుకుంటూ వెళ్తా అనుకుంటున్నారు, ఎవరిని తొక్కుతారు, ఎంతమందిని తొక్కుతారని ప్రశ్నించారు. జగిత్యాలకు ఒక్కసారి నినదించి వస్తే తొక్కగలుగుతారా అన్నారు. 24 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని కార్యకర్తల సమావేశంలో ఉద్వేగంగా మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్యకు గురైతే కనీసం సీఎం పరామర్శించలేదన్నారు. కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉంటే నేనెందుకు ఓపికతో సంయమనంతో ఉండాలన్నారు ఆయన. I feel myself guilty. ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం ఇవాళ ఆయన. నేను ప్రభుత్వాలు కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీరు సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తారు? ఆయన సంయమనం పాటించిన